భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరన్న దానిపై అమితాశక్తి నెలకొంది. ఆస్ట్రేలియాతో సిరీస్కు వైస్ కెప్టెన్గా ఉండి 2 మ్యాచ్ల్లో జట్టును నడిపించిన బూమ్రాకే పగ్గాలు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, భవిష్యత్తు దిశగా యువసారథి అవసరమన్న ఉద్దేశంతో శుభ్మన్ గిల్కు బాధ్యతలు అప్పగించాలనే వాదన మరోవైపు వినిపిస్తోంది. టీమిండియా మాజీ కోచ్, వ్యాఖ్యాత రవిశాస్త్రి సైతం బూమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకపోతేనే మంచిదని అంటున్నాడు. శుభ్మన్తో పాటు పంత్ నాయకత్వ బాధ్యతలకు సిద్ధంగా ఉన్నారని అతను అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్ చూశాక బూమ్రానే కెప్టెన్సీకి సరైన వాడని నాకు అనిపించింది. కానీ బూమ్రాను సారథిగా చేస్తే బౌలర్గా అతన్ని కోల్పోతాం. ఒక్కో మ్యాచ్ చూసుకొని ఆడాల్సిన స్థితిలో అతనున్నాడు. తీవ్ర గాయం తర్వాత కోలుకొని ఇప్పుడే అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్ ఆడుతున్నాడు. అందులో వేసేది 4 ఓవర్లే. తర్వాత టెస్టుల్లో 10 నుంచి 15 ఓవర్లు బౌలింగ్ చేయడం మొదలు పెడతాడు. కానీ కెప్టెన్సీ తాలూకు ఒత్తిడి అతడి బుర్రపై పడడం మంచిది కాదు. కెప్టెన్గా తీర్చిదిద్దడానికి శుభ్మన్ మంచి ఎంపికే. అతడికో అవకాశం ఇవ్వండి. తనకిప్పుడు 25 ఏళ్లే కాబట్టి ఎదగడానికి అవకాశం ఉంటుంది. పంత్ రూపంలో మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. వయసు రీత్యా వీళ్ళిద్దరూ ఇంకో దశాబ్దం పాటు ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్లో కెప్టెన్లుగా అనుభవం కూడా సంపాదించారని రవిశాస్త్రి అన్నారు.